సో ఇన్ టుడేస్ జనరేషన్ చాలా మంది యూత్ కూడా ఏం చేస్తుంది, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. బట్ రీసెంట్లీ జరిగిన 2023 సెబీ రిపోర్ట్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే నియర్ అబౌట్ 93% ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనీని లాస్ అనేది అవుతున్నారు. సో అసలు లాస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మెయిన్ అజంప్షన్ వాళ్ళది ఏంటి అంటే, లాస్ అవ్వడానికి బిగ్ ప్లేయర్స్ రీజన్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు ఈ బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు? బిగ్ ప్లేయర్స్ అంటే FIIs అవ్వచ్చు, ఇందులో ఇట్ ఈస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ దాంతో పాటు DIIs లైక్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో వెల్కమ్ టు డే 5 ఆఫ్ బుల్స్ ఐ సిరీస్. అసలు రీజన్ ఎవరు మనం లాస్ అవ్వడానికంటే మన ఓన్లీ రీజన్ అదే మన యొక్క పర్సనల్ ఎమోషన్స్. ఇట్ మీన్స్ మనం మన ఎమోషన్స్ వల్ల మాత్రమే మనీ అనేది లాస్ అవుతూ ఉంటాం. అసలు ఈ ఎమోషన్స్ లో వచ్చే ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫియర్. మనం భయం వల్ల లాస్ అవుతూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ అజ్యూమ్ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు మీరు, అండ్ ఇక్కడ మీ యొక్క టార్గెట్ ఉంది, ఇక్కడ మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఉంది. ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ, అండ్ దీంతో పాటు ఇది వచ్చేసి మీ యొక్క టార్గెట్ పాయింట్, రైట్? సో ఇప్పుడు మీరు ఒక స్ట్రక్చర్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మీ ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక బిగ్ రేట్ క్యాన్ ఫామ్ చేసింది అనుకోండి, ఇక్కడ చాలా మంది భయపడిపోయి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది అయిపోతారు. ఇట్ మీన్స్ ఈ భయం వల్ల కూడా మనం మన యొక్క ట్రేడ్ ని లాస్ అనేది అయిపోతాం, అండ్ దాని తర్వాత వచ్చే ఒక బిగ్ మూవ్ని మనం క్యాప్చర్ చేసుకోలేకపోతాం. ఇది ఒక రీజన్. అండ్ ఆ యొక్క ఫియర్ తో పాటు సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటి అంటే, మనకి గ్రీన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఆశ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ యొక్క టార్గెట్ పాయింట్ ఇక్కడ ఉంది అండ్ ఎంట్రీ ఇక్కడ ఉంది, రైట్? నువ్వు టార్గెట్ అచీవ్ చేస్తున్నావు, ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తే సరిపోతుంది కదా, ఇంకా కొంచెం ఒక 5 పాయింట్స్ ఎక్కువ టార్గెట్ వస్తే అప్పుడు నువ్వు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతా అనుకుంటాం. బట్ అక్కడ నుంచి మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోతుంది, అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ ట్రేడ్. అండ్ అదే విధంగా దాంతో పాటు థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఫోమో. ఇట్ మీన్స్ ఫోమో ఫుల్ ఫామ్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు మార్కెట్లో, కానీ నేను సంపాదించలేకపోతున్నా. అందరూ కూడా పర్ఫెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏదో థింక్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అసెట్స్ బిల్డ్ చేస్తున్నారు, బట్ నేను చేయలేకపోతున్నా. అంటే ర్యాలీ అవుతుంది బట్ నేను చేయలేకపోతున్నా, అంటే నేను దాన్ని మిస్ అయిపోతున్నా. ఈ రీజన్ వల్ల కూడా మనం లాస్ అయిపోతాం. ఇట్ మీన్స్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే కోల్పోతున్నామన్న భయంతో కూడా ఆ యొక్క భయంతో మనం లాస్ అనేది అవుతూ ఉంటాం. సో ఈ మెయిన్ 3 రీజన్స్ వల్ల మనం స్టాక్ మార్కెట్ లో మనీ లాస్ అవుతూ ఉంటాం. ఇఫ్ ఈ 3ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే డెఫినెట్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ అవర్ క్యాపిటల్. రిమెంబర్ ఇట్.